పులివెందుల నుంచి నెల్లూరుకు తిరిగి వస్తున్నప్పుడు పొద్దుటూరుకి 21 కిలోమీటర్ల దూరంలో ఓ పాతబడిన కట్టడాన్ని చూశాను. చాలా విచిత్రంగా అనిపించింది. ఇలాంటి తరహాలో పాతబడిన ఆలయాలు చాలా చూశాను. ఇక్కడ నిధి నిక్షేపాలు ఉన్నాయని రాజుల కాలం నుంచే ఎంతోమంది పొరుగు దేశాల నుంచి భారతదేశంపై దండయాత్రలు చేసి ఇలాంటి చిన్న ఆలయాల నుంచి పెద్ద ఆలయాల వరకు దేన్ని వదిలిపెట్టకుండా లోపల ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసి ఖజానా కోసం దాడులకు పాల్పడేవారట. ఇక్కడ ఉన్న స్తంభం ఎవరో జరిపినట్టుగా ఆల్మోస్ట్ పడిపోవడానికి సిద్ధంగా ఉంది. చెట్టు కింద భాగాన్ని బాగా కాల్చివేశారు. అప్పట్లో చేసిన పెద్ద రుబ్బు రోలు, కూర్చోవడానికి అనుకువగా ఉన్న పెద్ద చదటపు రాళ్ళు, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి దారి ఏదో తెలియని అనుభూతినిస్తాయి. ఆలయ నిర్మాణంలో పేర్చిన రాళ్లను చూస్తే ద్వారకా షిరిడి తరహాలో కొన్ని ఆలయాల నిర్మాణాలు గుర్తుకొస్తాయి. పక్కన పెద్ద కోనేరు కూడా కనిపిస్తుంది. మన ప్రాచీన ఆలయాలు, స్మారక కట్టడాలు ఇలా చూస్తున్నప్పుడు అప్పట్లో ఏం జరిగిందనే ఆలోచన వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడికి దగ్గరలో జువారి సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. ఇక్కడ దరిదాపుల్లో మొత్తం నాపరాళ్ళు గుట్టలు గుట్టలుగా కనిపిస్తాయి. మీ ఊర్లో కూడా ఇలాంటి ఆలయాలు ఉంటే ఎక్కడో ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.